మీకోసం ఒక శాంపుల్ వీడియో నేను ఎలా చేశాను అనేది జస్ట్ దానికి ఎంత అయితే ప్రైస్ వస్తుందో అంత మాక్సిమం ప్రైస్ మీకైతే అందిస్తుంది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ లైఫ్ విత్ అస్మా యాకూబ్. ఇవాళ వీడియోలో మనం ఏ ఇమేజెస్ని ఎలా జనరేట్ చేసుకోవచ్చు అండ్ వాటిని యూజ్ చేసుకొని మనం షార్ట్స్ ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి నేను వీడియో అయితే చేస్తున్నాను. సో ఇప్పుడంతా ట్రెండ్ వచ్చేసి ఏ ఇమేజెస్. మీకోసం ఒక శాంపుల్ వీడియో నేను ఎలా చేశాను అనేది జస్ట్ చెక్. లేటెస్ట్ కలెక్షన్ చూస్తే చాలు తీసుకునేదాకా మనసాగదు. దాని రిజల్ట్ కబోర్డ్ నిండా ఫుల్గా చీరలే ఉంటాయి. ఇంకా ఇది చూసిన మన ఇంట్లో వాళ్ళైతే ఇన్ని చీరలు అవసరమా, కట్టుకున్న దానికి డొనేట్ చేసేయచ్చు కదా అంటారు. బట్ అంత కాస్ట్ పెట్టి కొన్నాక మనకి డొనేట్ చేయడానికి మనసు ఒప్పుతుందా? ఛాన్సే లేదు. అలా అని కొనడం కూడా ఆపం. సో దీనికి ఒక బెస్ట్ సొల్యూషన్. సో ఇది నేనైతే ఏ ఇమేజ్ జనరేటర్ యూస్ చేసి నేను ఆ షార్ట్ని ప్రిపేర్ చేశాను. మనం ఏదైనా ఇమేజ్ని గూగుల్ నుంచి డౌన్లోడ్ చేస్తాము అంటే దాని కింద కాపీరైట్ అని అయితే ఉంటుంది. సో ఇలా కాపీరైట్ అనే ప్రాబ్లం లేకుండా మనం అలాంటి ఇమేజెస్ని మనం ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ మన కాన్సెప్ట్ రిలేటెడ్ ఏ ఇమేజెస్ని మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇవాళ వీడియోలో అయితే చూసేద్దాం. ఇలాంటి ఇమేజెస్ మీరు కూడా ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనే దాని చిన్న ట్యూటోరియల్ నేనైతే మీకు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ డోంట్ స్కిప్ ద వీడియో. సో ఫస్ట్ అయితే మనం గూగుల్కి వెళ్ళిపోదాము. సో గూగుల్ క్లిక్ చేసి మనం అందులో కనుక ఏ ఇమేజ్ జనరేటర్ అని మనం టైప్ చేస్తే సో మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. యూ కెన్ సీ గూగుల్ జెమినీ ఉండింది, అడోబ్ ఫైర్ఫ్లై ఉండింది, దెన్ ఫ్రీ పిక్ ఉంది, క్యాన్వా ఉంది. సో నేను క్యాన్వా మీకోసం ట్రై చేయబోతున్నాను. సో క్యాన్వాలో జనరేట్ ఏ ఇమేజెస్. సో మనకి ఏ ఇమేజ్ అయితే కావాలో అలాంటి ఇమేజెస్ని మనం జనరేట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనం లాగిన్ చేసుకోవాలన్నమాట. మన ఈమెయిల్ ఐడి ఇస్తే అది ఆటోమేటిక్గా లాగిన్ చేసేస్తుంది. అండ్ ఎలాగో ఫోన్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఫోన్ త్రూ మన మెయిల్ ఐడి ఎలాగో అందులో సింక్ అయి ఉంటుంది కాబట్టి యూ కెన్ యూస్ దట్ వన్. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ఏ ఇమేజ్ని జనరేట్ చేసుకోవాలి. సో అక్కడ మనకి కావాల్సిన ప్రాంప్ట్ని మనమైతే ఇవ్వాల్సి వస్తుంది అనమాట. లైక్ నేను ఒక ఇమేజ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. 48 క్రెడిట్స్ ఉన్నాయి. అంటే నేను ఫస్ట్ టైం ఇది లాగిన్ అయ్యాను కాబట్టి ఈ యాప్లో 48 క్రెడిట్స్ 48 టైమ్స్ నేను ఫ్రీగా పిక్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళ ఛార్జ్ అనేది ఉంటుంది. సో మంత్లీ బేసిస్లో వాళ్ళు మనకి ఛార్జ్ చేస్తుంటారు. సో మంత్లీ ఇంత ప్యాకేజ్ అని ఉంటుంది. ఆ ప్యాకేజ్ త్రూ మనకి ఇమేజ్ జనరేషన్ అనేది వర్కౌట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్లీ అయితే నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ని ఇస్తున్నాను. ప్రాంప్ట్ అంటే మనకి ఎలాంటి ఇమేజ్ అయితే కావాలో ఆ ఇమేజ్ని మనం ఇక్కడ టైప్ చేసుకోవాలి. నాకు ఒక లేడీ ఇమేజ్ కావాలి, తన చేతిలో ఒక ఫ్రూట్స్ బౌల్ పట్టుకొని ఉండాలి. సో నేను దాని రిలేటెడ్ ఒక ప్రాంప్ట్ని ఇక్కడ ఇచ్చేస్తున్నాను. ఏ ఉమెన్ ఇన్ ఏ వెల్ ఆర్గనైజ్డ్ కిచెన్ హోల్డింగ్ ఏ బౌల్ ఆఫ్ డిష్ ఇన్ వన్ హ్యాండ్. అండ్ మనం ఏజ్ గ్రూప్ మెన్షన్ చేసుకోవచ్చు, లేదు జెంట్స్ ఆర్ లేడీస్ అని క్లియర్గా మెన్షన్ చేయొచ్చు, లేదు ఇండియన్ అవుట్ఫిట్, శారీ, ప్యాంట్ షర్ట్ ఆర్ కుర్తీస్ ఏ అవుట్ఫిట్లో కావాలి అంటే ఆ అవుట్ఫిట్ కూడా ఇక్కడ స్పెసిఫిక్గా టైప్ చేసి మనం అలాంటి ఇమేజ్ జనరేట్ చేయమని చెప్పి ఒక సెంటెన్స్ అనేది మనం టైప్ చేసి జనరేట్ ఇమేజ్ అని క్లిక్ చేయగానే విత్ ఇన్ సెకండ్స్ మనకి ఎలాంటి ఇమేజ్ అయితే కావాలి దాని రిలేటెడ్ ఒక 4-5 ఇమేజెస్ ఒక్కొక్కసారి ఇస్తూ ఉంటుంది అనమాట. సో దానిలో మనకి ఏది బెస్ట్గా ఉంది అనే ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇమేజ్ ఒకవేళ మనం అనుకున్నట్టు రాకపోతే మళ్ళీ క్లియర్గా మనం ప్రాంప్ట్ అనేది ఇచ్చేసి మళ్ళీ జనరేట్ అగైన్ అని ఇట్లా టైప్ చేస్తే ఇట్ విల్ జనరేట్ అన్ ఇమేజ్ అనమాట. సో జనరేట్ అయిన ఆ ఇమేజ్ని మనం క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. డిలీటా, క్రాపా, డౌన్లోడా అని అడుగుతుంది. సో డౌన్లోడ్లో మనం వెళ్తే కనుక జేపీ ఇమేజా ఎలా సేవ్ చేయాలి అనే కొన్ని స్పెసిఫికేషన్స్ అడుగుతుంది. సో ఆ ఫార్మాట్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పక్కన ఇమేజెస్, గ్రాఫిక్స్, వీడియోస్ ఉంటుంది. సో మనం వీడియో కూడా జనరేట్ చేయొచ్చు. వీడియో అంటే మనకి పెద్ద లాంగ్ వీడియో అయితే రాదు, విత్ ఇన్ 1 to 3 seconds వీడియో అయితే వస్తుంది. ఈ ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ మనకి గ్యాలరీలో సేవ్ అవుతాయి. సో వాటిని మనం యాజ్ యూజువల్గా మన ఎడిటింగ్ యాప్స్లో ఓపెన్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవడమే. ఇక్కడ నేను జస్ట్ మీకు ఐడియా కోసం ఒక క్యూట్ గర్ల్ 10 years ఉండాలి అండ్ తను హ్యాండ్లో ఐస్ క్రీమ్ బౌల్ పట్టుకొని ఉండాలి అనే ప్రాంప్ట్ని ఇచ్చాను. సో వీడియోకి కొంచెం టైం పడుతుంది, నియర్లీ 1 minute వరకు టైం తీసుకుంటుంది. సో దెన్ వీడియో అయితే జనరేట్ అయిపోతుంది అండ్ ఆ వీడియోని మనం గ్యాలరీలో సేవ్ చేసుకోవచ్చు. క్వాలిటీ వైజ్గా చూసుకుంటే కొన్నిటికైతే అప్గ్రేడ్ అడుగుతుంది అనమాట. మనం హై క్వాలిటీ ప్రిఫర్ చేస్తే ప్లీజ్ అప్గ్రేడ్ అని అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే మీరు క్యాన్వాలో చూసారు ఏ ఇమేజ్ ఆర్ వీడియోని ఎలా జనరేట్ చేయాలని. నేనైతే అడోబ్ ఫైర్ఫ్లై కూడా యూజ్ చేసి నేను నా వీడియోకి జనరేట్ చేసుకున్నాను. నేను క్రియేట్ చేసిన ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందులో ఈవెన్ నా ఇమేజ్ని నేను అప్లోడ్ చేసి ఆ ఇమేజ్ని వీడియో ఫార్మాట్లో కన్వర్ట్ కూడా చేశాను అనమాట. యూ కెన్ సీ హియర్.
ఇది నేను అడోబ్ ఫైర్ఫ్లై యూస్ చేసి చేశాను. సో అలా మనకి కావాల్సిన ఇమేజెస్ని మనం జనరేట్ చేసుకొని మన కాన్సెప్ట్ ఏంటి అనే దానిలో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో దట్ మన వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. అండ్ హోప్ మీ అందరికీ ఇన్ఫర్మేషన్ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకా మీకు ఏ ఇన్ఫర్మేషన్ మీద నేను వీడియో చేయాలో జస్ట్ నాకైతే కామెంట్ చేసేయండి. ఈవెన్ నేను ఈ వీడియోని కూడా స్నాప్చాట్ యూస్ చేసి చేశాను. సో దట్ మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా వీడియో చేయాలి అనుకుంటే ఫిల్టర్స్ యూస్ చేసి మనం వీడియోస్ ఎలా చేయొచ్చు అనే దాని మీద కూడా నేను వీడియో చేస్తాను. మీలో ఎంతమందికి ఈ వీడియో కావాలి అనేది నాకైతే కామెంట్ చేయండి. సో దట్ ఎక్కువ కామెంట్స్ వస్తే డెఫినెట్గా ఆ వీడియోని అయితే నేను చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ దిస్ ఈజ్ అస్మా యాకూబ్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. అండ్ మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆసమ్ లైఫ్ విత్ అస్మా యాకూబ్. థ్యాంక్ యూ. బాయ్.